బృహద్గీతగా రచింపబడటం, దాన్ని నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, రచించిన వ్యక్తి ద్వారానే అసలు ఆ పాటల్ని, మాటల్ని వినే భాగ్యం ఛానల్ ద్వారా కలగడం చాలా అంటే చాలా అరుదైన సంఘటనగా భావిస్తూ, ఇందులో ప్రాణమహిమకి సంబంధించి ఏం తెలియజేశారు? ఎలా రచింపడం జరిగింది? దీనికి సంబంధించిన వివరణ ఇవ్వండి. మనకు ఇప్పటికి గాని, ఎప్పటికి గాని ఈ శరీరంలో అవయవాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, తర్వాత ప్రాణం గూడా ఉంది. అవును. కాబట్టి అన్నిటికంటే గొప్పది ప్రాణమే. కాబట్టి ఎవరైనా మనల్ని చూసినప్పుడు మీ ప్రాణం బాగుందా అని అంటారు. అంటే ప్రాణం ఉంటే అన్ని బాగున్నాయి అని లెక్క అన్నమాట. కాబట్టి ప్రాణం యొక్క మహిమను ఎవరు ప్రాణాన్ని ఆశ్రయిస్తారో వాళ్లకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఈ ప్రాణమహిమ అనే ఖండిక ద్వారా మనకు ఈ ఉపనిషత్కారుడు తెలియజేస్తున్నాడు. ప్రజాపతికి దేవాసురులను వారు కొమరులు పిండమున బ్రహ్మాండమున అధికారమును చేపట్టగా స్పర్ధలను బోనిరి. అది భగవంతునికి దేవాసురులు ఇద్దరు కుమారులే తల్లి. ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే అందరూ భగవంతుని యొక్క సంతానమే అన్నమాట. మనం ఇప్పుడు ఒక మత గ్రంథాన్ని సృష్టించుకొని మా దేవుడు వేరు అని అంటున్నాం మనం. కానీ ఈ సూర్యచంద్రాదులను సృష్టించినటువంటి భగవంతునికి అన్ని ప్రాణులు సంతానమే. చాలా గొప్ప విషయం అండి ఇదైతే, నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే పరమాత్మలో అన్ని ప్రాణులను చూడు, అన్ని ప్రాణుల్లో పరమాత్మను చూడాలి అంటే గీత కూడా మనకు చెప్తుంది. ఎవరు పండితుడు అంటే విద్యా వినయ సంపద కలిగినటువంటి బ్రాహ్మణుని యందు, తర్వాత గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తినేవాని యందు కూడా భగవంతుని చూడు అని చెప్తుంది. ఎవరిని నెగ్లెక్ట్ చేయొద్దు అంటుంది. సమస్త ప్రాణుల్లో అంతటా వ్యాపించి ఉన్నవాడు కదా. కాబట్టి భగవంతుని స్వరూపంగా కాకుండా భగవంతుని యొక్క సర్వ వ్యాపకత్వం తెలుసుకో అంటాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు గనక, నీలో భగవంతుడు ఉన్నాడు గనక నువ్వు ఆ ప్రాణుల యందు దయగలిగి ఉండు అని చెప్పడం అన్నమాట. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే సత్వగుణ ప్రధానులు దేవతలు, తమగుణ ప్రధానులు దానవులు, అసురులు అంటారు వాళ్ళని. ఈ రెండు రకాల వాళ్ళు మానవుల్లోనే ఉంటారు. కాబట్టి అప్పుడు మానవులు, దేవతలు, దానవులని మూడు రకాలుగా మనం విభజించవచ్చు. అయితే ఎప్పుడు కూడా ఈ సమాజం, ఈ ప్రపంచం మీద అధికారాన్ని, ఈ భూమి మీద అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరు పోరాడుతూ ఉంటారు. సత్వగుణ ప్రధానులు పోరాడుతారు, తమోగుణ ప్రధానులు ఇద్దరు కూడా పోరాడుతూ ఉంటారు అన్నమాట ఒకరి మీద. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే వాక్కుని అడిగారట. ఏమి మా కోసం పాడడానికి దేని పాడాలి? ఓంకారాన్ని పాడాలి. ఓంకారము చేతనే అన్ని విజయాలు పొందవచ్చు ప్రపంచంలో. ఎందుకంటే ఓంకార స్వరూపుడు కదా భగవంతుడు. కాబట్టి ఓంకారాన్ని గానం చేసి అంటే ఓంకారాన్ని గానం చేసేవాడు ఉద్గాత అన్నమాట. ఉద్గాత అంటారు యజ్ఞంలో, ఇదివరకు మాట్లాడుకున్నాం మనం. కాబట్టి ఓంకారాన్ని గానం చేయడానికి వీళ్ళు ఏం చేశారు? వాక్కును కోరారు చేయమని. వాక్కు ఏం చేసిందట? నేను అవును మీకోసం ఓంకారాన్ని నేను గానం చేస్తే మాకేమి లాభం, మాకు కూడా లాభం కలగాలని అవి అనుకున్నాయట. ఎప్పుడైతే ఈ వాక్కు ఓంకారాన్ని గానం చేస్తే తనకే లాభం కలగాలని ఎప్పుడైతే అనుకున్నదో అప్పుడు దేవతల యొక్క కోరిక తీరలేదట. చూడండి, అప్పుడు అంటే ఆ పుణ్యం తనకే కలగాలని వాక్కు అనుకోవడం వల్ల దేవతల యొక్క కోరిక తీరలేదు. ఇప్పుడు మనం ఒక పని ఇంకోరికి చెప్తాం, మనం ఆ పని వల్ల తనకు లాభం కలగాలని చెప్తాం, కానీ ఏ పని చేస్తాడో వానికి లాభం కలగాలని చెప్పాం కదా మనం. కాబట్టి ఇక్కడ వాక్కును, ఓంకారాన్ని ఉచ్చరించమని చెబితే ఆ ఫలం, ఆ పుణ్యం నాకే కావాలని వాక్కు అనుకోవడం వల్ల దేవతలు ఏమైపోయారు? నిరాశకు గురయ్యారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే తర్వాత వాళ్ళు ముక్కును ఆశ్రయించారట. ముక్కును ఆశ్రయించారు. ముక్కుతో ఓం అంటాం కదా, ముక్కుతో కూడా మనం ముక్కును ఉద్గాతగా ఉండమని కోరారన్నమాట. అప్పుడు ఆ ముక్కు ఏం చేసింది? అది తెలుసు కదా మనకు, ముక్కు చెడు గంధాన్ని కూడా తీసుకుంటుంది. చెడు గంధాన్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి
నేను మీకోసం గానం చేస్తే నాకేం లాభం అని ఆ లాభం మాకే కలగాలని అవి అనుకున్నాయట. కాబట్టి దేవతలు కూడా అక్కడ కూడా నిరాశను పొందారు. అసురుల మీద విజయాన్ని సాధించలేకపోయారు. తర్వాత వాళ్ళు కన్నును ఆశ్రయించారట. అప్పుడు ఆ కన్ను ఏం చేసింది? ఇప్పుడు స్వభావం ఎట్లుంటదంటే వాక్కు సత్యం పలుకుతుంది, అసత్యం పలుకుతుంది. కాబట్టి మీరు సత్యాన్ని, ఓంకారాన్ని ఉచ్చరించండి, సత్యాన్ని పలకండి అంటే అసత్యాన్ని పలకడం మొదలుపెట్టినాయి. అప్పుడు దేవతలకు విజయం కలగలేదు. అట్లే ముక్కు సుగంధంతో పాటు దుర్గంధాన్ని తీసుకోవడం వల్ల, గ్రహించడం వల్ల దేవతలకు లాభం కలగకుండా పోయింది. అంటే మంచిదే ఉండాలి, ఒకటే ఉండాలి. కాబట్టి అట్లాగే మనకు ఈ కన్నును అడిగారు. కన్ను ఏం చేసింది? మంచితో పాటు చెడును కూడా చూడడం మొదలుపెట్టింది. కాబట్టి అక్కడ కూడా దేవతలు విజయాన్ని సాధించలేకపోయారు. తర్వాత శ్రోత్రం, చెవిని నువ్వు ఉద్గాతగా ఉండి నువ్వు ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నట్టయితే మాకు లాభం కలుగుతుందని దేవతలు అన్నారు. కానీ ఇది ఎట్లా ఉందంటే సైన్యాన్ని సేనాధిపతి కోరితే ఆ సైన్యం సేనాధిపతికి ప్రయోజనం కలగకుండా తమ ప్రయోజనం చూసుకున్నట్లుగా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కన్ను కూడా ఏం చేసింది అంటే మంచితో పాటు చెడును కూడా చూడడం మొదలుపెట్టింది కనుక దానివల్ల అది కూడా సక్సెస్ కాలేకపోయింది అన్నమాట. అంటే దానివల్ల కూడా దేవతలకు విజయం కలగలేకపోయింది. తర్వాత ముఖ్యంగా మనస్సును అడిగారు. అప్పుడు మనస్సు కూడా ఏం చేసింది? మంచి సంకల్పములతో పాటు చెడు సంకల్పాలు కూడా కలిగింది అయిపోయింది. అంటే మొత్తం మీద ఇంద్రియాలు మంచి చెడు రెండింటికి ఆలవాలమైనవి అన్నమాట. అయితే చివరికి ఏం చేశారు? ఎవరి వల్ల, ఏ ఇంద్రియం వల్ల మాకు లాభం కలగడం లేదని చివరికి ప్రాణాన్ని ఆశ్రయించాయట. ప్రాణశక్తి చాలా గొప్పది అన్నమాట. ఏమండి, ప్రాణం అంటే ఈ యొక్క ఏది మన శరీరం నడవడానికి కదా, అది 5గా విభక్తమైనటువంటిది. కాబట్టి ప్రాణశక్తి చాలా గొప్పది. కాబట్టి ప్రాణశక్తిని అడిగారట, నువ్వు ఓంకారాన్ని జపించమని. అరే, నేను భగవంతుడు సృష్టించినప్పటి నుంచి కూడా నేను ఓంకారాన్ని జపిస్తున్నాను, ఇబ్బంది లేదని ఓంకారాన్ని ఆ ప్రాణం ఉచ్చరించడం మొదలుపెట్టిందట. అంటే ప్రాణం ఉద్గాత అయ్యి ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల దేవతలకు ప్రయోజనం కలిగింది. అంటే ఇంద్రియాలన్నిటికంటే కూడా ప్రాణమే గొప్పది, అది మహిమ కలిగింది. దాన్ని ఆశ్రయించి దేవతలు విజయాన్ని సాధించారు. మనం కూడా ప్రాణశక్తిని గుర్తించి వ్యవహరించాలే, అప్పుడే ఈ ప్రపంచంలో విజయాన్ని పొందగలుగుతాము అని ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నది ఈ బృహద్గీత ద్వారా. బృహదోపనిషత్తుకు సంబంధించి కూడా ఇలాంటి ప్రశ్నలే మనం అడగటం జరిగింది, మసంజన్నప్ప గారు వివరించడం జరిగింది. ఇక బృహద్గీతలో ఎలా రచించారు, ప్రాణం యొక్క విలువ ఏమిటి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఎందులో ఉన్నాడు భగవంతుడు, మాటలో ఉన్నాడా, చూపులో ఉన్నాడా, లేదా మనం వినే వినికిడిలో ఉన్నాడా, ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికిందా ఈ ప్రశ్న ద్వారా? దొరికిందనే నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి విషయాలందరికీ షేర్ చేసే క్రమంలో మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.